టీ20 ప్రపంచ కప్ 2026లో ఫిబ్రవరి 12న నమీబియాతో భారత్ తలపడనుంది. అయితే ఈ సమయంలో అభిషేక్ శర్మ అస్వస్థతకు గురి కావడం, అలాగే వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులో చేరడం వంటి కీలక మార్పులు కనిపించబోతున్నాయి. అయితే ఈ మార్పులతో భారత్ ఎలా ఆడుతుంది? ఎవరెవరు కీలక పాత్రలు పోషిస్తారో ఈ మ్యాచ్ లో చూడాలి. టీ20 ప్రపంచ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. అమెరికాపై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇప్పుడు రెండో పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 రన్స్ చేశాడు. ఒక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను సూర్య తన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161 రన్స్ చేయగా అమెరికా 132 రన్స్ కి పరిమితమైంది. తొలి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుతిరిగి నిరాశపరిచాడు. అయితే అతను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ చిన్న జట్టు అయిన నమీబియాతో జరిగే మ్యాచ్ లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వంటి వారు అమెరికాపై తక్కువ పరుగులకే పరిమితమైన నేపథ్యంలో సంజు రాక జట్టుకు బలాన్నిస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించాడని, ఢిల్లీలో నేరుగా జట్టుతో కలుస్తాడని కెప్టెన్ స్పష్టం చేశారు. సుందర్ ఎంట్రీతో ఆల్రౌండర్ శివం దుబేపై వేటు పడే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాల నేపథ్యంలో సుందర్ జట్టుకు కీలకం కానున్నాడు. జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్ కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నమీబియాతో జరిగే పోరులో అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బుమ్రా జట్టులోకి వస్తే ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాపై 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ గా నిలిచిన మహమ్మద్ సిరాజ్ లేదా నిలకడగా రాణిస్తున్న అర్షదీప్ సింగ్ లో ఎవరో ఒకరు బెంచ్ కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం సిరాజ్ నే తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.